హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టే మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. అందాల పొదరిల్లు పార్ట్ 10తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇచ్చి కథని ప్రోత్సహించండి యార్. అలాగే కామెంట్స్ రూపంలో కూడా మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రావు గారు విజయ గారు రాగానే హ్యాపీ నాన్న అంటూ పిల్లలిద్దరూ విజయ గారి దగ్గరికి పరిగెత్తుకొస్తారు. పిల్లలిద్దరికీ ముద్దు పెట్టి చిన్నగా నవ్వుతారు విజయ గారు. ఇక పదండి అందరూ, చాలా టైం అయింది, పడుకోండి ఇంకా అని చెప్పడంతో ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళుతున్న శివుని పిలుస్తారు విజయ గారు. ఏంటిమా అని దగ్గరికి వస్తాడు శివ్. శివుని హత్తుకొని థ్యాంక్ యూ కన్నా అని అంటారు. శివ్ చిన్నగా నవ్వుతూ పడుకోమా వెళ్ళి ఇంకా హ్యాపీగా అని అంటాడు. విజయ గారు శివ్ నుదురు మీద ముద్దు పెట్టి గుడ్ నైట్ అని చెబుతారు. ముద్దు పెట్టాల్సింది నా కన్నాకి కాదేమో అత్తయ్య అని అంటుంది ఐవింగ్ చేస్తూ ఐషు. నిన్ను అని ఐషు చెవి పట్టుకొని అల్లరి ఎక్కువవుతుంది నీకు అని అంటారు. మావయ్య గారు వెయిటింగ్, రొమాంటిక్ రైడ్ చేసి వచ్చారు ఇప్పుడు ఇంకా అనగానే బాబోయ్ ఆబాయ్ నువ్వు ఆ రుక్మిణి సరిపోతారు, నేను వెళ్తున్నా అని సిగ్గుగా వెళ్ళిపోతారు అక్కడి నుంచి విజయ గారు. అమ్మతో అలాగేనా మాట్లాడేది అని నవ్వుతూ ఐషు నడుం మీదకి వెళ్తాడు శివ్. అత్తయ్య లాంటి వాళ్ళ దగ్గర మాట్లాడాలి, తప్పదు. సిగ్గు, మొహమాటం, వయసు ఎక్కువైపోయింది అన్న ఆలోచన వాళ్ళని చాలా వాటికి దూరంగా ఉంచుతుంది. అలాంటి డాక్టర్ మరి అలా మాట్లాడితేనే వాళ్ళల్లో కొంచెం ఆ సిగ్గుపోయి తమ భర్తలతో వయసు మర్చిపోయి కొద్దిగా ఫ్రీగా మూవ్ అవుతారు అని అంటుంది ఐషు నవ్వుతూ. అయితే నీతో 70లో కూడా నేను రొమాంటిక్ డేటింగ్ చేయొచ్చు అన్నమాట అని కొంటిగా అంటాడు శివ్. హలో మాస్టారు, నేను ఫ్రీగా మూవ్ అవుతారనేది ఒకరికొకరు కొంచెం సాన్నిహిత్యంగా ఉండి ఫ్రీగా మాట్లాడుకుంటారు అని, అంతేకాని ఇంకేదో ఊహించుకోకు. ఆయు అక్కడికి వచ్చి మా ఒకసారి రా అని పిలుస్తాడు. ఏమైంది బంగారం అంటూ ఆయు వెనక వెళ్తారు ఐషు శివ్. పిల్లలకి సపరేట్గా రూమ్ అక్కడ కూడా చేయించడంతో పిల్లలు ఆ రూమ్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరితో పాటు మిగిలిన పిల్లలు కూడా అక్కడే చేరుతారు. అందరూ ఇక్కడే పడుకుంటానంటున్నారు మా, ఎలా అడ్జస్ట్ చేయాలి పడుకోవడానికి బెడ్స్ని అని అడుగుతాడు ఆయు. ఎప్పుడైనా సరదాగా అందరూ కలిసి వస్తారు కాబట్టి పిల్లలు కూడా పడుకోవడానికి ఉంటుందని బెడ్స్ కూడా ఎక్కువ అరేంజ్ చేయిస్తాడు అక్కడ. ఏమైంది, బెడ్స్ ఎక్కువే ఉన్నాయి కదా, పడుకోండి అని అంటుంది ఐషు. ఏ బెడ్ ఎవరు పడుకోవాలంటే ఇక్కడ సమస్యమ్మ, నాది ఆ షీటే ఆల్రెడీ ఫిక్స్ కాబట్టి మాకు ప్రాబ్లం లేదు. వీళ్ళే కొట్టుకుంటున్నారు మాకు ఈ బెడ్ అంటే మాకు ఈ బెడ్ అని. నువ్వే డిసైడ్ చేసి వాళ్ళని పడుకోమని చెప్పు, లేదంటే ఈ రాత్రంతా బెడ్ కోసం కొట్టుకునేలా ఉన్నారు అని ఆయు తన బెడ్ మీద సెట్ అవుతాడు. ఐషు అందరికీ ఎవరు ఏ బెడ్ మీద పడుకోవాలో చెప్పేసి దీనికి కూడా వాదించుకుంటారా, అడ్జస్ట్మెంట్ ఉండొద్దా అని చిరుకోపంగా అంటూ ఇంక పడుకోండి ఇప్పటికే చాలా టైం అయిపోయింది అని అంటుంది. వాళ్ళని పడుకోబెట్టేసి తన రూమ్లోకి వెళ్తారు ఐషు శివ్. రూమ్లోకి వెళ్ళడం ఆలస్యం. ఐషుని ఎత్తుకొని తీసుకువెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టి ఐషు మోకాలి దగ్గర గాయం ఎంతైందో చూడడానికి తను వేసుకున్న లెగ్గింగ్ని పైకంటాడు శివ్. పెద్దగా తగలలేదని చెప్పినా వినవు కదా కన్నా అని అంటుంది చిరుకోపంగా. నా కళ్ళతో నేను చూస్తే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఇప్పుడు నీకు వచ్చిన నష్టమేంటి అని గాయాన్ని చూస్తాడు. సేఫ్టీ గార్డ్స్ ఉండడం వల్ల డీప్గా తగలకపోయినా బలంగా మోకాల్ని రోడ్డు కానించడం వల్ల కొద్దిగా అయితే గాయమవుతుంది. వెంటనే ఆయింట్మెంట్ రాసి కొద్దిలో తప్పింది ప్రమాదం, లేదంటే అమ్మ కొడుకులు ఎంత ప్రమాదంలో పడేవాళ్ళు. ఆ సిచ్యువేషన్ చూడగానే ఒక్క నిమిషం నా గుండె ఆగినట్టు అయిపోయింది అని అంటాడు శివ్. పర్వాలేదు కన్నా, బ్యాలెన్స్ చేసుకోగలను. ఇన్ని సంవత్సరాలు నన్ను చూసి ఇంకా నువ్వు అనుమానం పడితే ఎలా అని అంటుంది నవ్వుతూ. అన్ని వేళ ఒకలా ఉండవు బుజ్జి, వెహికల్ మీద వెళ్ళేటప్పుడు మనం జాగ్రత్తగా ఉన్నా కూడా జరిగే ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అయినా మరీ ఇంకా 20sలో ఉన్నట్టు అన్ని విన్యాసాలు చేస్తే ఎలా అని ఐషు ముక్కు పట్టుకొని లాగుతూ అంటాడు శివ్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఐఆమ్ జస్ట్ 30, అంటే ఇంకా 20s ఎండింగ్లో ఉన్నాను. మీకే
33 క్రాస్ అవ్వబోతుంది త్వరలో. అంటే మీరే 30స్‌లో ఉన్నారు. అది గుర్తించాలి శ్రీవారు. ఇప్పుడే కాదు, ఇంకో 10 ఇయర్స్ తర్వాత కూడా నేను అలాగే ఉంటాను. ఏజ్ నాకు గుర్తు చేయకండి మిస్టర్ అని అంటుంది శివ్ బుగ్గలు పట్టుకొని లాగుతూ. ఉంటావు. నిన్నలా ఉండేలు చేసేది నేనే కదా! ఒక్కించు పెరిగినా బాడీలో ఊరుకోను అని తెలుసు కదా నీకు అని బెడ్ మీద వాలుతాడు శివ్. శివ్ మీద పడుకొని ఈ ఇంచు గొడవేంటో నాకర్థం కాదు అని అంటుంది. నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు ఎలాగైతే ఉన్నావు, మన షష్టి పూర్తప్పుడు కూడా నువ్వు అలాగే ఉండాలి. అది నా కోరిక అంటాడు శివ్. ఏజ్ పెరిగే కొద్దీ బాడీలో మార్పులు వస్తాయి కన్నా. మరీ ఓవర్ వెయిట్ పెరగకపోయినా చిన్న చిన్న మార్పులు అయితే వస్తాయి. నువ్వు ఇంచు గొడవ వదిలేస్తే బాగుంటుంది. అస్సలు వదలను. నేను వదిలేశానంటే నీలో అశ్రద్ధ పెరిగిపోతుంది. కాబట్టి నువ్వైనా నేనైనా బాడీలో ఇంచు కూడా మార్పు రానివ్వకూడదు. ఇప్పుడు దాకా బాగానే మెయింటైన్ చేసావు కదా, అదే కంటిన్యూ అయిపో అని ఐషు చుట్టూ చేతులు బిగించి అంటాడు శివ్. ఒకవేళ నేను వెయిట్ పెరిగితే ఏం చేస్తావు కన్నా? సింపుల్. నాతో పాటు జిమ్ రూమ్లోకి వస్తావు. ఇప్పుడు ప్రస్తుతం యోగాలు చేసి రిలాక్స్ అవుతున్నావు. అప్పుడు జిమ్ రూమ్లోకి వచ్చి నాతో పాటు కసరత్తులు చేస్తావు అంతే. అంతే తప్ప పోనీలే పెరిగిందని వదిలేయవు అని శివ్ నడుం మీద గిల్లుతూ అంటుంది. నువ్వు వెయిట్ పెరిగితే బాగో బుజ్జి. నువ్వే వెయిట్ పెరిగితే పేషెంట్లకి ఏం చెప్తావు నువ్వు? కాబట్టి నీకు 60 వచ్చినా ఇదే బాడీ షేప్ మెయింటైన్ చేయి. అన్నిటికీ ఆదర్శంగా ఉన్నట్టే ఇందులో కూడా ఆదర్శంగా ఉండు అందరికీ. అందరి పేరు చెప్పక కన్నా, నీ కళ్ళకి నేనెప్పుడు ఇలాగే కనిపించాలి అని చెప్పు అని అంటుంది శివ్ బొగ్గ కొరుకుతూ. అలాగే అనుకోపోని. నా బుజ్జి నా కంటికి ఎప్పుడు ఇలాగే కనిపించాలి, యాక్టివ్గా స్లిమ్గా అని ఐషు నుదురు మీద మొత్తి పెడుతూ. పడుకో ఇంకా, చాలా టైం అయింది అని అంటాడు. అందరూ పడుకున్నా లవ్ బర్డ్స్ మాత్రం పడుకోకుండా తోటలో కూర్చొని కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు. బావా, ఇవాళ నాయనమ్మ మన పెళ్లి గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. పెళ్లి మాటలు అనుకున్నాక అంత గ్యాప్ తీసుకోకూడదు, ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్లుగా మాట్లాడింది అని అంటుంది స్నేహ. ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు వరుణ్. అంటే ఈ గ్యాప్లో మన మధ్యలో ఎవరైనా వస్తారు, నువ్వెర్రగా బుర్రగా ఉంటావు, ఎవరైనా మాయ చేస్తారు అని నాయనమ్మ భయం. హలో, మీ నాయనమ్మ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇక్కడున్నది ఘాటమనేని వరుణ్, ఇద్దరు అన్నల బాటలో నడుస్తున్న తమ్ముడు. మాది ఒకే భార్య సిద్ధాంతం. పొరపాటును కూడా ఇంకొకరి వైపు కన్నెత్తి చూడడం జరగదు. పెళ్లి కాలేదనే కానీ ఎప్పుడైతే మన ఇద్దరికి పెళ్ళని మన పెద్దలు నిర్ణయించారో ఆ క్షణమే నువ్వు నా భార్యవైపోయావు. అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోవద్దని మీ నాయనమ్మకి చెప్పు. మీ అత్తగారు అదే చెప్పారు. నా అల్లుడి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని. ఆవిడికి మన పెళ్లి చూడాలని కంగారులే. ఆ కంగారులో ఏదో భయం కొద్దీ అనేశారు. అయినా మనం చూస్తున్నాం కదా చాలా. పెళ్ళైన వాళ్ళు కూడా వేరే వాళ్ళని ప్రేమించి డివోర్స్ ఇవ్వడం. పెద్దవాళ్ళకి ఆ భయాలు ఉంటాయి కదా మరి. అవన్నీ ఎక్కడో జరుగుతాయి, మన ఇంట్లో అలాంటివి జరగవు. నీకు కూడా అనుమానంగా ఉందా? నిన్ను కాకుండా నేను ఇంకెవరినైనా ఇష్టపడతాను అని డౌట్గా అడుగుతాడు వరుణ్. నో బావా, నాకు అలాంటి అనుమానాలేమీ లేవు. ఒకవేళ పరిస్థితుల కారణంగా నువ్వెవరినైనా ఇష్టపడ్డా నీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను బావా. గొడవలు చేయడం అలాంటివేమీ చేయను. సైలెంట్గా నీకు దూరంగా వెళ్ళిపోతాను. పిచ్చి పిచ్చిగా వాగకు స్నేహ. అంటే నీకు అనుమానం ఉందా నేను ఎవరినైనా ఇష్టపడతానని? కోపంగా అడుగుతాడు వరుణ్. అనుమానం అని అనలేదు బావా. ఒక్కవేళ అలాంటి పరిస్థితి ఏదైనా వచ్చినా అని క్యాజువల్గా చెప్పాను. కోపం మానే ముందు. పెద్ద బావ చిన్న బావ చూడు, ఎంత కోపం వచ్చినా సైలెంట్గా ఉంటారు తప్ప ఎవ్వరూ అక్క వాళ్ళ మీద అరవరు. నువ్వు మాత్రం నా మీద కయ్యమని పడిపోతావు. విషయం ఇప్పుడు డైవర్ట్ చేయకు. ముందు నువ్వు అన్న మాటకి అర్థం చెప్పు. నువ్వు అన్న మాటకి అరవడం కాదు, కొట్టాలనిపిస్తుంది. అంటే నీకు నేను ఇంకెవరినైనా ఇష్టపడతానేమోనని నా మీద అనుమానం ఉన్నట్టే కదా. అదేం లేదులే బావా. నీ మీద అనుమానం నాకెందుకు ఉంటుంది? పరిస్థితుల మీదే భయం. ఒక్కోసారి పరిస్థితులు
మనల్ని ఎటు మళ్ళిస్తాయో తెలియదు కదా. అందులో ఎందుకో తెలీదు, కొంచెం ఈ మధ్య దిగాలుగా అనిపిస్తుంది బావా. మనసులో తెలియని అలజడి మొదలైంది. వర్క్లో పడి మన మధ్య గ్యాప్ కూడా వస్తుంది. చాలా మిస్ అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది బావా అని వరుణ్ణి హత్తుకొని అంటుంది స్నేహ. పిచ్చి పిచ్చి భయాలేం పెట్టుకోకు. వర్క్లో బిజీగా ఉండడంతో మనకి ఈ మధ్య ఫోన్ కూడా చేసుకోవడం అవడం లేదు. దానికే వేరేగా ఆలోచిస్తున్నావా? కోపం వస్తుంది స్నేహ నాకు అని అంటాడు వరుణ్. అలా అని నాతో మాట్లాడడం మానేయకు బావా. నేను అసలు ఉండలేకపోతున్నాను. సాయంత్రం అయితే నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను తెలుసా. నీ ఫోన్ రాకపోతే వర్క్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. మీ బావల్లాగా అరవకుండా సైలెంట్గా అన్ని రోజులు మాట్లాడకుండా ఉండడం నా వల్ల కాదు. నేను అసలు అలా ఉండలేను స్నేహ. అయితే ఆ క్షణం తిట్టేస్తాను. లేకపోతే నా కోపాన్ని పోగొట్టుకోవడానికి ఒక దెబ్బైనా వేసేస్తాను. అంతేకాని మాట్లాడకుండా ఉండడం మాత్రం చేయలేను నేను. మన ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగినా సాయంత్రానికి ఆ గొడవ సర్దుమణిగిపోవాలి. అది గుర్తుపెట్టుకో అంటాడు వరుణ్. మీ ఘట్టం నేను అబ్బాయిలే బాబు. భార్యల మీద కోపం వస్తే మాట్లాడడం మానేసేది మేం కాదు. అక్క వాళ్ళ విషయంలో అదే జరిగింది. మన విషయంలో కూడా అదే జరగొచ్చేమో. ఎవరు చెప్పొచ్చారు అని అంటుంది స్నేహ. మన విషయంలో అలాంటి రోజు అస్సలు రాకూడదని నేను కోరుకుంటున్నాను. నువ్వు కూడా అదే కోరుకో. ఆనవాయితీని మార్చేద్దాం. చూద్దాం తమరెంతవరకు మాట మీద ఉంటారనేది. నేనైతే అదే మాట మీద ఉందామని అనుకుంటున్నాను. నీ మీద ఎంత కోపం వచ్చినా ఆ కోపాన్ని అలా మౌనంగా ఉండి ప్రదర్శించడం కాకుండా ఇంకో విధంగా ప్రదర్శించాలని అనుకుంటున్నాను అంటాడు ఐవింగ్ చేస్తూ వరుణ్. ఇంకో విధంగానా? ఎలా బావా అని అడుగుతుంది స్నేహ. మన బెడ్రూమ్లో నా కోపాన్నంతా నీ మీద ప్రదర్శిస్తాను. తట్టుకోలేక కేకలు పెడతావు నువ్వు అని అల్లరిగా నవ్వుతూ అంటాడు. దానితో స్నేహ మొహమంతా సిగ్గుతో టమాటో పండు రంగులోకి మారిపోతుంది. ఇంకలే బావా, నువ్వు వెళ్ళు నీ రూమ్కి, నేను కూడా వెళ్ళి పడుకుంటాను అని అంటుంది స్నేహ. అరే, చెబుతుంటే అంత సిగ్గెందుకు అమ్మడు? ఫ్యూచర్లో జరగబోయేదే చెప్తున్నాను. ఇంకా ఆపు బావా. అయినా మీ ఆనవాయితీని నేను మారుస్తా. ఇంతవరకు అబ్బాయిలే కదా కోపంగా మాట్లాడకుండా ఉంది. కానీ నాకు నీ మీద కోపం వస్తే నేను మాట్లాడడం మానేస్తాను రివర్స్లో అని అంటుంది స్నేహ. నో స్నేహ, పొరపాటును కూడా అలా మాట్లాడడం మానేయకు. నాకు నచ్చదు. నీతో 2 రోజులు ఫోన్లో మాట్లాడకపోయినా ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఫుల్గా వచ్చేస్తుంది నాకు. నీకే కాదు బావా, నాకు కూడా మిస్ అయిన ఫీలింగ్. మన ఇద్దరం మాట్లాడుకోకుండా ఉండడం అనేది జరగదులే అని అంటుంది స్నేహ నవ్వుతూ. స్నేహ ఒడిలో పడుకొని తన పొట్టకి మొహం ఆనించి, ఆ రోజు ఎప్పటికీ రాకూడదు స్నేహ. నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండడం అంటే ఐ కాంట్. నేను ఉండలేను. నాకు నువ్వు ప్రాణం అయిపోయావు. నీకు కూడా నా మీద ఏమైనా కోపం వస్తే ఒక దెబ్బ వేసాయి. అంతేగాని నాతో మాట్లాడడం మానేయడం చేయకు. అందులో మనిద్దరం ఫస్ట్ నుంచి ఎక్కువ వాగుతూ తిట్టుకుంటూ ఉండేవాళ్ళం. అలాంటిది సైలెంట్గా ఉండాలంటే కష్టం. అన్నయ్య వాళ్ళ స్టైల్ వేరు, నా స్టైల్ వేరు. అయినా నీకు నా మీద అనుమానం వచ్చేసింది. రేపు ఉదయమే అందరితో మాట్లాడతాను. పెళ్లి చేసుకుంటాం, ఇంక టైం అవసరం లేదు చెబుతాను అని అంటాడు వరుణ్. వద్దొద్దు బావా, అంత పని చేయకు. మనం అనుకున్న టైంకి పెళ్లి చేసుకుందాం. ఇప్పుడే బాబు, నేను కెరీర్లో కొద్దిగా బిజీ అయ్యాను. ఇప్పుడు పెళ్ళంటే చాలా కష్టం. ప్లీజ్ ప్లీజ్, ఇంకొక 10 months ఆగవా అని గారంగా అడుగుతుంది స్నేహ. మరైతే ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడినని చెప్పు అని స్నేహ పొట్ట మీద కొరుకుతూ అంటాడు వరుణ్. ఇష్ అని వరుణ్ తలని పక్కకి తోసేసి, ఈ కొరకడాలేంటి అసలు, మనకింకా పెళ్లి కాలేదు అని గుర్తుపెట్టుకో అని చిరుకోపంగా అంటుంది. మరి నువ్వు నన్ను అనుమానించావు కదా, దానికి పనిష్మెంట్ అది. నాకు నీ మీద అనుమానం ఎందుకు ఉంటుంది బావా? ఏమో, రేపొద్దున నేను ఎవరితో అయినా మాట్లాడడం చూసినా నన్ను అనుమానిస్తావేమో. నీ మాటలు చూస్తుంటే అలాగే ఉన్నాయి అని అంటాడు వరుణ్. మాట్లాడుతుంటే అనుమానించడానికి నేనే చిన్న పిల్లని కాదులే బావా.
ఒక్కటి గుర్తుపెట్టుకో స్నేహ, పరిస్థితులు ఎలా మారినా నా లైఫ్ నీతోనే. నా పక్కన ప్లేస్ నీదే. నా గుండెల్లో స్థానం నీదే. ఇంకెవరికి ఆ స్థానాన్నయితే ఇవ్వను. నీకు మీ నాయనమ్మ మాటలతో అనుమానం ఏదో మొదలైనట్టుంది. అర్థం లేని భయాలు, అనుమానాలు వదిలే అని పైకి లేచి స్నేహకి పైకి లేవడానికి చెయ్యందిస్తాడు. పైకి లేచిన స్నేహ వరుణ్ణి హత్తుకొని, నాకే అనుమానాలు లేవులే బావా. క్యాజువల్గా మాట్లాడింది కూడా నువ్వు సీరియస్గా తీసుకోకు. నిద్ర వస్తుంది పద ముద్దుగా అంటుంది. స్నేహ మొహాన్ని 2 నిమిషాలు తదేకంగా చూసి స్నేహ పెదాలు అందుకుంటాడు వరుణ్. ఫస్ట్ షాక్ అయినా తర్వాత వరుణ్కి సహకరించడం మొదలు పెడుతుంది. 2 నిమిషాలకి స్నేహని వదిలి, ఈ ముద్దు నేను నీకు మాత్రమే సొంతమని చెప్పడానికి పెట్టిన ముద్దు. పద ఇంకా అని స్నేహని తీసుకొని లోపలికి వెళ్తాడు వరుణ్. రూమ్ వరకు తీసుకువెళ్ళి వదిలేసి, ఇక నుంచి ఎంత బిజీగా ఉన్నా డైలీ ఫోన్ చేస్తాను. పిచ్చి పిచ్చి భయాలు పెట్టుకోకుండా వెళ్ళి పడుకో అని లోపలికి పంపిస్తాడు వరుణ్. లోపలికి వెళ్ళిన స్నేహ, తెలియట్లేదు బావా, గుండెల్లో గూబులుగా అనిపిస్తుంది, ఎందుకో తెలీదు అని బెడ్ మీద వాలుతుంది. ఈ పెద్దవాళ్ళున్నారే, ఏదో ఒక అనుమాన బీజం పిల్లల మనసులో పడేస్తారు. వాళ్ళ నాయనమ్మ అన్న మాటకి దీనికి కూడా భయం పట్టుకున్నట్టుంది. పిచ్చిమొద్దు. ఇక నుంచి ఎంత బిజీగా ఉన్నా తనకి ఫోన్ అయినా చేయాలి అనుకుని పడుకుంటాడు వరుణ్. అప్పటికే టైం తెల్లవారుజామున 4 అయిపోతుంది. అదే టైంకి హైదరాబాద్ బస్టాండ్లో బస్ దిగుతాడు వాసంతి అన్నయ్య గిరి. సంవత్సరం నుంచి అమ్మా చెల్లి ఎక్కడున్నారో అనే విషయం తెలియక వెతుకుతూనే ఉన్నాడు. వాళ్ళ మీద ప్రేమతో కాదు, కోపంతో. డబ్బు చేతిలో ఆడక, ఊర్లో అప్పులు కూడా దొరక్క చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారని కోపంతో వెతుకుతున్నాడు. వాసంతి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని తెలిసినా అక్కడైనా వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు వీడి గోల లేకుండా అని ఎవ్వరూ నోరు తెరవలేదు. ఎంత అడిగినా ఏమో, ఎక్కడికి వెళ్ళారో మాకు చెప్పలేదు, రాత్రికి రాత్రి వెళ్ళిపోయారు అని మాత్రమే ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. చివరికి వాసంతితో కంప్యూటర్ కోర్సులు నేర్చుకున్న అమ్మాయి కనిపించగానే బెదిరించి అడిగేసరికి తనకి హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది అని చెబుతుంది. హైదరాబాద్లో ఎక్కడుంటారు, తన ఫోన్ నెంబర్ ఏంటి అని అడుగుతాడు. అది నిజంగా నాకు తెలీదు, వెళ్ళాక చెప్తానంది, కానీ తను నాకు ఫోన్ చేయలేదు. తర్వాత నా ఫోన్ పోవడంతో నేను కొత్త నెంబర్ తీసుకున్నాను. తనకి చేసిన తన నెంబర్ కూడా కలవలేదు. ఇక అక్కడితో మా ఇద్దరికి కాంటాక్ట్ పోయింది అని చెబుతుంది ఆ అమ్మాయి. అమ్మని చెల్లిని వెతుక్కుంటూ హైదరాబాద్లో అడుగుపెట్టాడు గిరి. కథ కొనసాగుతుంది. మరి ఈ గిరి వాసంతి వల్ల కథ ఏమైనా టర్న్ అవుతుందా, శివ్ అవనిస్తాడా? ఇవన్నీ తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.